నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే. సార్, మరి తిరుమలలో ఇంత అపచారం జరిగిపోయింది, భక్తులందరూ ఇంత మనోవేదనకి గురై ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన మనుషులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ప్రమాణం చేశారు. సంథింగ్ ఏదో చేశారు, ఆయన కోనేట్లో స్నానం చేసి ప్రమాణం చేయడం లాంటివి చేశారు. మరి అసలైన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి, ఈ ధర్మారెడ్డి, వీళ్ళు అసలు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి సార్? మంచి చక్కని ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఈ ఈ కల్తీలు వీటన్నిటికి కారణం రీటెండరింగ్ అండి. ఉమ్, రీటెండరింగ్ అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ కాదండి. ఉమ్, కాబట్టి ఆయన ధైర్యంగా ప్రమాణం చేసి ఉండొచ్చు, లేదా అది వేరు. అయితే ఉమ్, అప్పుడు రీటెండరింగ్ జరిగినప్పుడు ఈ అక్రమాలకు పునాది వేసినప్పుడు చైర్మన్ గా ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారు. అలాగే అప్పుడు అడిషనల్ జేఈఓగా ఉన్నారు ఆయన, ధర్మారెడ్డి గారు. ఆ తర్వాత ఇన్ఛార్జి అయ్యారు ఉమ్, ఈఓగా. అప్పుడు టెండర్స్ అప్పుడు జవహర్ రెడ్డి గారు ఈఓగా ఉన్నారు. అంటే ఉమ్, ఈ పాపంలో ప్రధానమైన పాత్రధారులు, సూత్రధారులు చూస్తే ఉమ్, వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ప్రధానంగా అంటారు. అంటే మిగతా మనం అంటుంటాం కదా, కమిటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కమిటీలందరూ కూడా సహజంగా ఈ డిస్కస్ చేయని ఏం చేయరండి. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే ఉమ్. చైర్మన్ వాళ్ళు ఏదో చెప్తే వాటికంతా చేతులు ఎత్తే వాళ్ళే డైరెక్టర్లు అవుతారు. టీటీడీలో అయినా, రాష్ట్రంలో అయినా, ఏ పదవులు అయినా. అది మన దురదృష్టం అది. అలా వాళ్ళు ఏదో చేతులు ఎత్తారు, ఏం చేశారు వాళ్ళు, అది వేరు. ఇప్పుడు కరెక్ట్ గా ఈ కేసులో ఇరుక్కుపోతామన్న భయంతో వైవి సుబ్బారెడ్డి గారు కేసులో ఈ కేసు విచారణ జరగకూడదు అన్నట్టుగా హైకోర్టు నుంచి స్టేజ్ అవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఉమ్. అతనేమో చాలా గొప్ప వ్యక్తిగా మొదటి రోజు చెప్పారు, నేను నా భార్య పిల్లలతో పాటు ప్రమాణం సూపర్ చేయడానికి ఇక్కడ స్వామి కదా. సిద్ధం. ఏమండి? సూపర్ స్వామి కదా సార్ ఆయన. అదే ఆయన చేశారు. సరే, లోకేష్ గారు అప్పుడు వచ్చి బహిరంగంగా విమానాశ్రయం నుంచి సవాల్ విసిరారు. అయ్యా, 24 గంటలు నేను ఇక్కడ ఉంటాను తిరుపతిలో, ఆయన ప్రోగ్రాంకి వచ్చారు కాబట్టి. ఏ, సుబ్బారెడ్డి గారు మీకు దమ్ముంటే రండి ప్రమాణం చేద్దాం. ఆయన ఏమయ్యాడో ఎక్కడ పారిపోయాడో తెలియదు. ధర్మారెడ్డి ఇంతవరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదండి. ఆయన ఏదో రహస్య స్థావరాల్లో ఉన్నారు. ఈ కేసుల నుంచి బయటపడడం ఎలాగో తెలియకుండా బాధపడుతున్నారు. కాబట్టి ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారంటే రెండు మూడు కోణాలు ఆలోచించాలండి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు అండి. చెప్తున్నా, మేమంతా ఒకే బ్యాచ్ చదువుకునేటప్పుడు ఆ ఆయన కోణాలు చెప్తారు. ఒకటి, తనకు ప్రమేయం లేదు అన్నది స్పష్టం చేయడం కోసం ఆయన చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ కమిటీలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, నేను కాదు అని చెప్పడానికి. దీన్ని ఉమ్. రెండో కోణంలో చూస్తే, నేను కాదన్నప్పుడు అవుననేవాడు ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రజలు నిలదీస్తారు కదా. మీకు ఉమ్. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు అదే. కరుణాకర్ రెడ్డి గారు, ఆయన కూడా చైర్మన్ చేశారు, 2 సార్లు చైర్మన్ చేశారు, 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, 2 సార్లు మా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు, తుడా చైర్మన్ గా ఉన్నాడు. ఇన్ని పదవులు నిర్వహించిన కరుణాకర్ రెడ్డి గారు ఉమ్. ప్రమాణ స్వీకారం చేస్తే ఉమ్. వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాలి? అంటే వాడు తప్పు చేశాడనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందా లేదండి? అలాగే కనిపిస్తుంది. ధర్మారెడ్డి గారు కూడా. ఉమ్. అంటే కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు, వాళ్ళు ఉమ్. చేయలేదంటే వాళ్ళిద్దరు దొంగలని తేలిపోయింది. అంటే మనకు ఒక సామెత ఉందండి, రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదన, లేకపోతే చెడ్- పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదన. ఈమె చాలా మంచిదండి మీ పెద్ద భార్య అంటే చిన్న భార్య పనికిరాదని కదా. కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడంతోనే ఈ ఇద్దరు దొంగలు దొరికిపోయారు. అయితే జనాల్లో చాలా ఆయనకు విశ్వాసాలు లేదు, అవి వేరండి. విశ్వాసం ఉందా లేదా, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా చేశారు. ప్రమాణాలు ఏ దేవుడి దగ్గర చేసినా ప్రమాణం ప్రమాణమేంటి. అంటే ఇప్పుడు నేను హిందువును, నన్ను వచ్చి ఎక్కడో చర్చిలోనో లేదా మసీదులో ప్రమాణం చేయమంటే కూడా నేను తప్పు చేసింటే భయపడతాను. అంటే మళ్ళీ మనం యూనివర్సిటీలో పోతే దేవుడు ఒకడే, మతాలు కులాలు వేరైనా అదొకటి. కాబట్టి ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంతో దొంగలు దొరికిపోయారు అన్నది నా అభిప్రాయం అండి. ఆ ఇద్దరు దొంగలు ఆ తర్వాత వెనక
జగన్మోహన్ రెడ్డి గారి హస్తము కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అండి. ఉమ్, బాబాయిని బలవంతంగా తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు. అర్హత లేనప్పటికి కూడా ధర్మారెడ్డి గారిని కేంద్ర ఆ, శాఖల నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసి ఆయన అడిషనల్ ఈఓగా ఇచ్చి ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఈఓ అవన్నీ చేసి సర్వం దోచేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి ప్రమేయము ఉంది. ఇందులో వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ప్రమాణం అండి. కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణంతో అసలు దొంగలు దొరికారన్నది నా అభిప్రాయం. ఉమ్. ఇప్పుడు దొరికిన తర్వాత వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్? మేడం లీగల్ గా ఉమ్, వీళ్ళు, ఎందుకంటే మనకు ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. ఉమ్, ఇక్కడ మన మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో కానీ విధి విధానాల్లో తప్పించుకునే మార్గాలు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇప్పుడు అందరూ తప్పించుకుంటారు. మేము నిజమే ఆ టెండర్లు తక్కువ రేటుకి వస్తే వేసాం, చట్టబద్ధంగా చేశాము, వాడు ఉమ్, ఇప్పుడు ఎవడు పంపాడో చూడలేదు వాడిదని ఆఖరికి ఎవరి మీద తోసేస్తారు, తోసే ఉమ్, ప్రయత్నం చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలగా ఉన్నారు. దీంట్లో ప్రధానమైన దోషులుగా ఉన్న చైర్మన్, ఈవో వాళ్ళిద్దరు ప్రధాన ముద్దాయిలండి. ఇద్దరికి తెలియకుండా ఏమీ జరగదు. అలాగే ఇంకా చాలా తవ్వి తీస్తే టిక్కెట్లు అమ్ముకున్నవి, కొండ మీద దోపిడీ చేశారని రోజా గారు, లేదా ఇంకా చాలా మంది వస్తారండి. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు అందరినీ అరెస్టు చేసి జైలుకు పంపక తప్పదండి. అంటే అరెస్టు చేస్తానే అయినట్టు కాదండి. ఉమ్. అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపుతారు, బెయిల్ తెచ్చుకుంటారు, కేసులు విచారిస్తారు. విచారణలు పూర్తయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే రాత రాసి ఉంది అనేది మాత్రం నా నమ్మకం అండి. ఖచ్చితంగా సార్. ఆ స్వామివారి లడ్డు విషయంలో ఆ అపవిత్రతని అంటగట్టినందుకు వీళ్ళందరికీ ఖచ్చితంగా ఆ శాస్తి జరగాల్సిందే. ఆ దేవదేవుడి మీద కూడా ఈ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది సార్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.